ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనము. యెషూరును దేవుని పోలినవాడు ఎవడునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. హల్లెలూయా, ఆమెన్. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప ప్రేమ అండి. తన బిడ్డలకి ఒక చిన్న అపాయము జరుగుతుంది అని తెలిస్తే వెంటనే దేవుడు తన యొక్క పిల్లలకి, తన యందు భయభక్తులు కలిగిన వారికి, తన యందు నిరీక్షణ కలిగిన వారికి ఆయన మేఘవాహనుడై తప్పక వచ్చి సహాయం చేస్తాడండి, ఆదుకుంటాడండి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరున్నారు నాకు సహాయం చేయడానికి నా సమస్యలలో అని బాధపడే వారికి దేవుడిస్తున్నటువంటి ఈరోజు గొప్ప వాగ్దానములలో ఇది ఒక వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో మీరు పొందుకోవాలి అంటే మొదట ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి, ఆయన కొరకు ఎదురు చూడండి. తప్పక మీ జీవితంలో దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము మీకు కలుగుతుంది. ఆమెన్. ఇప్పుడు మనము ఈ వచనము ఎవరితో చెప్తున్నారు, ఏంటిది సందర్భం అని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు ఇశ్రాయేలీయులని ఈ విధముగా ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత మనకి 34వ అధ్యాయంలో ఆయన చనిపోతారు. ఇది మనకి వాక్యం చదివితే అర్థమవుతుంది. సో ఇక్కడ 33వ అధ్యాయంలో ఆయన వృద్ధుడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, దేవుని పిల్లల్ని నడిపించినటువంటి వ్యక్తి ఈరోజు వృద్ధాప్యంలో ఆయన చనిపోతున్నారు. సో పెద్దవారు ఎవరైనా మన ఇండ్లలో కావచ్చు, మనం చూస్తూ ఉంటాము, వారు చనిపోయేటప్పుడు లేదా చివరి గడియలలో వాళ్ళ పిల్లల్ని పిలిచి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎలా అయితే యాకోబు గారు తన 12 మంది పిల్లల్ని ఆశీర్వదించాడో ఆ రీతిగా. సో ఇక్కడ మోషే గారు తన పిల్లలైనటువంటి, అంటే దేవుని పిల్లల్ని తన పిల్లలుగా ఆయన నాయకుడై నడిపించాడు. సో అటువంటి ఇశ్రాయేలీయులందరినీ దేవుడు ఏ విధంగా మీకు తోడుగా ఉంటాడు, నా తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు దేవుడు తోడై ఉండి మీకు ఆపదలు వచ్చినాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు యెహోషువ గారి నాయకత్వంలో వాళ్ళు ఇంకొక నదిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అక్కడ ఇంకా సమస్యలు, ఎంతోమంది సైనికులు కావచ్చు, శత్రువులు కావచ్చు, వారంతా వీరి మీద పడుతున్నారు. వీరి దగ్గర ఎటువంటి ఆయుధము లేదు, దేవుడు యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. యెహోవా యుద్ధము యెహోవాది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన పిల్లలు వీరు. కాబట్టి వాళ్ళు వెళ్ళే ఆ దారిలో, ఆ ప్రయాణంలో భయపడుతూ ఉండే సమయంలో మోషే గారి ద్వారా దేవుడు ఈ గొప్ప మాటలు పలికించాడు. యెషూరును అనగా అంటే హీబ్రూ భాషలో దేవుడు తన ప్రజలను పిలిచినటువంటి ఈ మాటని యెషూరునుగా మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే యథార్థవంతులు లేదా ప్రియమైన వారు అని. అంటే దేవుడు తన పిల్లల్ని మోషే గారి ద్వారా ఈ మాట పలికిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఈ మాటలో కనిపిస్తుంది. యెషూరును అన్న ఇశ్రాయేలు అన్న ఒకరే. అంటే తన పిల్లలైన ఇశ్రాయేలీయులని దేవుడు ఓ యథార్థవంతులారా లేదా నా ప్రియమైన వారులారా అని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ చూడండి దేవునికి. అప్పటికి వారు ఎన్నో సణుగుడ్లు, గొణుగుడ్లు, దేవుడి మీద అంటే ఎదురు తిరగడాలు, దేవుడు కోపం వచ్చేలాగా, దేవునికి కోపం వచ్చేలాగా వారి ప్రవర్తన ఎంతో విధంగా ఉంది. అయినప్పటికీ దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఎందుకంటే చిన్న పిల్లల్ని మనం ఎలా అయితే క్షమిస్తామో పెద్దవారిని క్షమించము, అరుస్తాము, పనిష్మెంట్ ఇస్తాము. చిన్నపిల్లలు తెలియక చేసేవారిని మనము క్షమిస్తూ వారిని సరైన బాటలో నడిపిస్తాం. దేవుడు కూడా మనల్ని చంటి పిల్లలాగా చూస్తున్నాడండి. ఆయన అంత గొప్ప ప్రేమామయుడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకుండా మనకిష్టమైన రీతిగా మన బ్రతుకులు బ్రతుకుతూ దేవుడికి విరుద్ధంగా జీవిస్తూ దేవుడు వద్దన్న పనులను మనం చేస్తున్నాము. కాబట్టి దేవుని వచనాలను మనం చదువుకుంటూ మన బ్రతుకులని మనము సరి చేసుకోవాలి. సో ఇక్కడ గమనించినట్లయితే యెషూరును దేవుని పోలిన వాడు ఎవడునూ లేడు అని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఓ పిల్లలారా, ఓ యథార్థవంతులారా, ఓ దేవుని పిల్లలారా,
ఇక్కడ దేవుణ్ణి పోలినవాడు ఎవడు లేడు అంటే మీరు నిజదేవుడు, సృష్టికర్త, సర్వాధికారి ఆయనే దేవుడు. మీరు ఆయనను వదిలి వేరు మార్గంలో వెళ్ళకండి. దేవుణ్ణి పోలినవాడు ఎవడూ లేడు అని వారికి మరొక మారు మోషే గారు చెప్తున్నారండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను గద్దిస్తూ చెప్తున్నాడు. తెలియక మన ముఖము, మన అందము, మన శరీరము, మన జ్ఞానము, మన మాట తీరు, మన పాట వీటిని చూసి అవే దేవుడులాగా మనం గర్వించిపోతున్నాము. నాకు నేనే దేవుడుని, నా అందమే నాకు దేవుడు, నా స్వరమే నాకు దేవుడు, నా ఆస్తే నాకు దేవుడు అన్న రీతిగా నిజమైనటువంటి దేవుడు వీటన్నిటినీ మనకు అనుగ్రహించిన ఆ సృష్టికర్తని మనము మరిచి మనల్ని మనమే ఒక గొప్ప వ్యక్తులుగా ఆ గర్వము మనలోకి వచ్చేసి మనము వీటిని ఆరాధిస్తున్నామండి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ మోషే గారి ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు, దేవుణ్ణి పోలినవాడు ఎవడు లేడు అని. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. హల్లెలూయా. ఆకాశ వాహనుడు అంటే ఆయన మేఘారూరుడు, ఆకాశవాహనుడు, కెరూబుల మధ్య నివసించువాడు, ఆయన మేఘాలను చీల్చుకొని కెరూబుల మీద రానై ఉన్నాడు అని మనం ఎన్నో కీర్తనలు, మనం కీర్తన 68లో కావచ్చు, కీర్తన 18లో కావచ్చు, ఈ మాటలు మనము గమనిస్తూ ఉంటాం. దేవుని యొక్క గొప్ప ప్రేమ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కీర్తన 68:4 కావచ్చు, 33 కావచ్చు, ఆయన ఆకాశ వాహనుడగు దేవునికి స్తోత్రము చేయడి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. పురాతనమైన పరమ ఆకాశ వాహనుడగు వానికి కీర్తనలు పాడుడి అని పాడుతున్నారా అండి? స్తుతిస్తున్నారా అండి? వారు స్తోత్రం చేస్తున్నారు. ఆకాశ వాహనుడికి స్తోత్రం చేయమని చెప్తున్నారు. మరి ప్రతిదినము ఇదిగో ఈ సృష్టి అంతటిని సృష్టించిన మా సృష్టికర్త మీకు స్తోత్రము తండ్రి అని ఆయనను స్తుతించుకుంటూ పాడుతున్నారా? చేయాలి. మనము చేయమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆయనను మనం స్తుతించాలి. ఆయనను కాకుండా ఈ సృష్టిలో భాగమైన మనల్ని మనము స్తుతించుకుంటున్నాం. మనల్ని మనం చూసుకుంటూ గర్వపడిపోతున్నాం. అంటే మనల్ని మనము పొగుడుకున్నట్టు, మనల్ని మనము స్తుతించుకున్నట్లు. స్తుతులకు అర్హుడు దేవుడండి. ఆయనని ప్రవ్వా నాకింత జ్ఞానం ఇచ్చినందుకు, ప్రవ్వా నాకింత అందం ఇచ్చినందుకు, ప్రవ్వా ఇదిగో నేను ఈ 3 పూటలు తినగలుగుతున్నందుకు, ఈ విధంగా ఇచ్చినందుకు నీకు స్తోత్రము తండ్రి అని మనము ఆయనను స్తుతించుకోవాలి. అద్దం ముందు నిలబడండి. ప్రవ్వా ఈ రూపం నాకు ఇచ్చినావు తండ్రి, మీకు వందనాలు. ఈ స్వరం ఇచ్చావు ప్రవ్వా, నాలో ఇంకా ఊపిరి పెట్టావు తండ్రి, నీ జీవాత్మను దయచేసావు ప్రవ్వా, మీకు వందనాలు అని ఆయనను మనము ప్రతి క్షణము స్తుతించుకోవాలండి. కీర్తనాకారుడు చెప్తున్నాడు ఆయనకు స్తోత్రము చేయండి అని. సో మనం కూడా ఆయనను స్తుతించుకోవాలి, ఆయనకు కీర్తనలు పాడాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త. అదేవిధంగా మనము 18వ కీర్తనలో కూడా గమనించవచ్చు, ఆయన ఆకాశము నుండి దిగి వచ్చును, ఆయన కెరూబుల మీదకెక్కి ఎగిరి వచ్చును అని. ఆయన మన కొరకు వస్తున్నాడండి. మనల్ని తన ఇంటికి తీసుకెళ్ళడానికి మన కొరకు తిరిగి మళ్ళీ రానై ఉన్నాడు. ఆయన కొరకు సిద్ధపడిన సంఘములాగా మనము ఆయన కొరకు ఎదురు చూడాలండి. ఆయనకి ఇష్టమైన విధంగా ఆయన మనల్ని ఎలా పిలుస్తున్నాడు? యేషూరును అని పిలుస్తున్నాడండి. నా ప్రియమైన వారులారా, యథార్థవంతులారా అని ఆయన అంత ప్రేమగా పిలుస్తూ మన కొరకు మేఘవాహనుడై వస్తూ ఉంటే మరి సిద్ధపడిన సంఘములాగా మనమున్నామా? ఉండాలి, సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోవాలండి. ఇక్కడ మోషే గారు మరొక మాట చెప్తున్నాడు, మహోన్నతుడై మేఘవాహనుడగును. హల్లెలూయా. మహోన్నతుడండి, ఉన్నతుడు ఆయన, ఉన్నత స్థలములలో నివసించువాడు. ఆయన మన కొరకు ఈ నేల మీదికి దిగి వచ్చాడు, మళ్ళీ రానై ఉన్నాడు. మరి ఆయన కొరకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ముందుకు వెళ్ళడానికి ప్రతిదినము ప్రార్థించుకుంటూ, స్తుతించుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్.